తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనాలు వసతి గదులు ఇప్పిస్తామని భక్తుల్ని నమ్మించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. నకిలీ టీటీడీ గుర్తింపు కార్డులతో అమాయక భక్తుల్ని లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్న 5గురిని రాంబగీచా కార్ పార్కింగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తిరుమలలో దళారుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వ్యక్తుల్ని నమ్మొద్దని, దర్శనాలు వసతి బుకింగ్లు టీటీడీ అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ సింధు, మొత్తం మీద అయితే తిరుమల శ్రీవారి దర్శనం క్షణకాలం పాటు దర్శించుకుంటే తమ ఈది బాధలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఏదైతే భక్తులు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా స్వామివారి దర్శనం దొరికితే చాలు అని చెప్పేసి భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో వారిని ఏదైతే దోచుకునేందుకు దళారులు రోజుకు ఒక్కొక్క మార్గంలో పుట్టుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకున్నట్లయితే విఐపి దర్శనాల లెటర్లు, అంటే కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లెటర్లని కాపీ చేసి ఆ లెటర్లతో కొంతమందికి దర్శనాలు కల్పించి ఇలా చాలా వరకు దళారులు మోసం చేసేవారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పేటరేగిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక టీటీడీ ఐడి కార్డు వేసుకొని ఒక మహిళ, అంటే ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కీర్తిరెడ్డి అనే మహిళ ఆ టీటీడీ ఐడి కార్డు వేసుకొని రాంబగీచా కార్ పార్కింగ్ సమీపంలో ఇద్దరు మగవాళ్ళని ప్రత్యేకంగా నియమించుకొని ఆ ప్రాంతంలో భక్తులు ఎవరైనా దర్శనం లేక ఎక్కడైనా కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దర్శనాలు చేయిస్తాము, ఇట్లా రూములు తీయిస్తాము అని చెప్పేసి వేలకు వేలు వాళ్ళతో దోచుకుంటున్నట్లయితే పోలీసుల విచారణ తేలిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తరచూ సుమారు 6 నెలల నుంచి వీళ్ళు ఇలా చేస్తున్నా అక్కడ పట్టించుకునే పరిస్థితి నేపథ్యంలో నిన్నటికి నిన్న పోలీసులు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో సెర్చింగ్ చేయడంతో కొంతమంది భక్తులు అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించారు. ఎవరో దర్శనం చేపిస్తామని చెప్పారు, వాళ్ళని చూస్తే మోసంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోనే ఒక్కసారిగా వాళ్ళని పట్టుకున్నట్లయితే తెలుస్తుంది. వీరిలో ఒక మహిళ, 2 పురుషులను అయితే అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ భక్తులకి సంబంధించి ఇటు టీటీడీ కావచ్చు, విజిలెన్స్, ఇటు పోలీసులు ఒకటే తెలుపుతున్నారు. ముఖ్యంగా దయచేసి భక్తులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దు. ముఖ్యంగా దర్శనానికి సంబంధించి నేరుగా ఎవరు ఇప్పించలేని పరిస్థితి అయితే ఉంటుంది. పూర్తిగా ప్రజాప్రతినిధుల లెటర్లకు సంబంధించి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి జైవో ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే స్వామివారి దర్శనం కావాలంటే ఆన్లైన్లో టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే బుక్ చేసుకొని వాళ్ళ గదులు కూడా అందులోనే బుక్ చేసుకోవాలి. లేకపోతే గదులు నేరుగా పొందాలంటే సిఆర్ఓ దగ్గరికి వచ్చి నేరుగా పొందాలి. కానీ దయచేసి దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇక్కడ పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో శ్రీవారి దర్శనానికి గత 2 నెలల నుంచి చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనానికి చాలా ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సుమారు 3-4 కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో వేచి ఉంటున్న పరిస్థితి నేపథ్యంలో దళారులు కొత్త పుంతలు తొక్కుతున్నారని చెప్పి తెలుస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులు ఎక్కడైనా దర్శనం పోలేక వాళ్ళకి దర్శనం క్యూ లైన్ లేక అనుమతించకపోవడంతో భక్తుల్ని ఏదైతే మోసం చేస్తూ ఇట్లా పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సుమారు 50 నుంచి 60 మంది దొంగలు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని ఫోటోలు ప్రచురితం చేసినప్పటికీ కొంతమంది భక్తులు మాత్రం మోసపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత 2 నెలల నుంచి వీళ్ళు పూర్తి స్థాయిలో కొంతమందికి దర్శనాలు చేపిస్తామని చాలామందికి మోసం చేసినట్లయితే కూడా పూర్తిగా వీళ్ళ వాదనకు సంబంధించి అంటే పోలీసుల విచారణలో తేలిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి కింద ఎస్ఎస్డి టోకన్లకు సంబంధించి కూడా దర్శనానికి ఆ టోకన్లు కూడా పూర్తిగా తిరుపతిలోనే కేటాయిస్తున్నాం. ముఖ్యంగా సర్వదర్శనానికి సంబంధించి క్యూ లైన్లలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా భక్తులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినామని చెప్పేసి పూర్తిగా అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఏదేమని భక్తులు మాత్రం దయచేసి దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు.